IGNOU రీజనల్ సెంటర్ ఫ్రమ్ హైదరాబాద్. IGNOU రీజనల్ సెంటర్. ఈరోజు మన ఈ లైవ్ ఛానల్లో BHIE 141 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ చైనా బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 3 BHIE 141 హిస్టరీ ఆఫ్ చైనా బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 3 ఆఫ్టర్ ఓపియం వార్స్. యూనిట్ నెంబర్ 3 ఏంటి టాపిక్? అన్ఈక్వల్ ట్రీటీస్ అండ్ ఇట్స్ రిజల్ట్స్. అన్ఈక్వల్ ట్రీటీస్ అండ్ ఇట్స్ రిజల్ట్స్ అనే యొక్క అంశం మీద ఈ లైవ్ ఛానల్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఫస్ట్ ఓపియం వార్, సెకండ్ ఓపియం వార్. ఫస్ట్ ఓపియం వార్ ఎప్పుడు నల్లమందు యుద్ధం 1839 నుంచి 42 మధ్యలో జరిగింది. మరి రెండవ నల్లమందు యుద్ధం 1856 నుంచి 60 మధ్యలో జరిగింది. ఈ రెండు నల్లమందు యుద్ధాలు, మరి మొదటి నల్లమందు యుద్ధము ట్రీటీ ఆఫ్ నాన్కింగ్ సంధితోటి ఎండ్ అయింది. రెండవ నల్లమందు యుద్ధం ట్రీటీ ఆఫ్ టియెంటిసిన్ అండ్ పెకింగ్ ట్రీటీలతోటి ఎండ్ అయింది. మొదటి నల్లమందు యుద్ధం అబోర్ అనే ట్రీటీ ప్లస్ నాన్కింగ్ ట్రీటీ తోటి బోగ్ ట్రీటీ అండ్ నాన్కింగ్ ట్రీటీలతోటి ఎండ్ అయింది. బోగ్ ట్రీటీ, నాన్కింగ్ ట్రీటీ తోటి ఎండ్ అయింది మొదటి నల్లమందు యుద్ధం. రెండవ నల్లమందు యుద్ధం టియెంటిసిన్ సంధి, పెకింగ్ సంధులతోటి రెండవ నల్లమందు యుద్ధం 1856-60 మధ్యలో జరిగిన యుద్ధం ఎండ్ అయింది. దీని యొక్క ప్రొవిజన్స్ ఏంటి అని, ఈ రెండు యుద్ధాలు జరగడానికి కారణాలు ఏంటి, ఇది అన్ఈక్వల్గా ఎలా ఉన్నది, అన్ఈక్వల్ ట్రీటీస్ అని ఎందుకు పిలుస్తున్నారు అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే చైనీస్కు మరి ఫారినర్స్కు, చైనీస్ వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే తమదే గొప్ప దేశము, సెలెస్టియల్ ఎంపైర్ అని గొప్ప దేశము, తమ రాజే గొప్ప రాజు, దైవాంశ సంభూతుడు, తమ దేశమే గొప్ప సంస్కృతి, మిడిల్ కింగ్డమ్, మధ్య రాజ్యము, మిగతా చుట్టూ ఉన్నాయన్నీ కూడా డిపెండెంట్ స్టేట్స్, వాటి కల్చరు అన్నిటికన్నా అన్నిట్లో సుపీరియర్ చైనానే అని భావిస్తూ చైనీయులు మిగతా వాళ్ళతోటి ఏ ట్రేడ్ సంబంధాలు పెట్టుకోకుండా అన్నీ తమ దగ్గర దొరుకుతాయని అనుకునేవాళ్ళు. కానీ మరి ఇట్లాంటి యొక్క బాగా తమ దేశమే గొప్పది, తమ ప్రజలే గొప్పది, తామే గొప్ప వాళ్ళము, తమ సంస్కృతి గొప్పది, తమ దగ్గరని అన్ని దొరుకుతున్నాయి అనేటువంటి చైనీయుల యొక్క దేశంతో మరి వర్త వ్యాపారం చేయాలని చెప్పి ఎప్పుడైతే ఫారినర్స్ సముద్ర మార్గాలు కనుక్కున్నారో ఆ ఫారినర్స్కు ఉత్సుకత, వర్తక వ్యాపారం చేయాలనేటువంటి ఉత్సుకత పెరిగింది. ముఖ్యంగా చైనీయుల దగ్గర దొరికే వస్తువులు ఏంటంటే, బాగా ప్రాచుర్యంలో ఉన్న వస్తువులు ఏంటంటే సిల్క్ వస్త్రాలు, మరి పింగాణి పాత్రలు, తర్వాత టీ బాగా దొరుకుతుంది. అది చైనా ప్రసిద్ధి, చైనా దేశం. సో ఆ విధంగా ఎప్పుడైతే నూతన సముద్ర మార్గాలు అనుకున్నారో ఈ ఫారినర్స్ ఫస్ట్ సారి మరి 15వ శతాబ్దం 16వ శతాబ్దం బిగినింగ్లోనే ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు.
పోర్చుగీస్ వాళ్ళ తర్వాత 17వ శతాబ్దం బిగినింగ్ డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, అమెరికన్స్ వచ్చారు. ఈ విధంగా ఈ చైనీయులు యొక్క వస్తువులను వాళ్ళు కొంటున్నారే కానీ చైనా మాత్రం వాళ్ళ వస్తువులను కొనట్లేదు. ఆ విధంగా చైనీయులు తమ దేశమే గొప్పది, తాము యువతల వాళ్ళతోటి పెద్ద అవసరం లేదు అని ఐసోలేషన్గా ఉంటుండేది. అలాంటి ఐసోలేషన్గా ఉండే దేశము మరి బయట నుంచి వచ్చే వాళ్ళకు కొన్ని అక్కడక్కడ రేవుపట్నంలో పర్మిషన్ ఇచ్చింది, కానీ వన్ సైడెడ్ ట్రేడ్ అంతా, వర్తక వ్యాపారం అంతా వన్ సైడెడ్గా జరిగేది. వన్ సైడెడ్ అంటే చైనీయ వస్తువులనే వీళ్ళు ఫారినర్స్ కొనేది. మరి చైనీయులు ఏ వస్తువులు వీళ్ళ దగ్గర కొనేవాళ్ళు కాదు. ఫారినర్స్ చైనీయుల దగ్గర ఈ చైనీయుల దగ్గర ఏది కొనేవాళ్ళంటే సిల్క్ను, పింగాణి వస్తువులను, టీ ఆకులు ఇది మరి కొనేవాళ్ళు ఫారినర్స్. ఆ విధంగా అందరూ కూడా ఇలా క్యాంటీన్ మకావో రేవు పట్టణాల ద్వారా చైనీయులతో వర్తక వ్యాపారం చేస్తే వన్ సైడెడ్ ఒక చైనాకి లాభం వచ్చేది, కానీ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు కానీ ఫారినర్స్ దగ్గర కానీ వీళ్ళు చైనీయులు కొనకపోయేది. ఆ విధంగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంతా చైనా వైపు ఉండేది. కానీ రాను ఇది ఏమైందంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ చైనా వైపు ఉండేది నెమ్మదిగా ఈ ఓపియం నల్ల మందు ఇండియాలో పండించేది. ఆ నల్ల మందును ఇంగ్లీష్ వాళ్ళు చైనీయులకు నేర్పించారు. చైనీయులకు నేర్పిస్తే నల్ల మందు ఇండియాలో కనుక టీ కాఫీలు ఇండియన్స్కి అలవాటు చేస్తే ఇక చైనీయులు కూడా నల్ల మందుకు అలవాటు పడ్డారు. దాంతో చైనీయులు నల్ల మందును, చైనీయుల కార్మికులు చైనా ప్రజలు నల్ల మందుకు అలవాటు పడటం, నల్ల మందును కొనటం. అప్పుడు ఏమైందంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఈ ఇండియాలో పడిన నల్ల మందును అక్కడ అమ్మటం, వాటి ద్వారా వచ్చిన డబ్బుతోటి మరి మిగతా వస్తువులు కొనటం. ఆ విధంగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇంతకుముందు చైనాకు ఫేవర్గా ఉండేది, ఇప్పుడు ఇంగ్లాండ్కి ఫేవర్గా మారింది, బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్గా మారింది. సో దీనికి నల్ల మందు వల్ల వాళ్ళ చైనీయుల యొక్క ఆరోగ్యం పాడైతుంది. మరి ఈ యొక్క నల్ల మందు అంటే ఏంటిది? నిశా వస్తువు. ఆ నల్ల మందును వల్ల ఆరోగ్యం పాడైతుందని చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని నిషేధించింది. 1702 నిషేధిస్తూ ఒక వర్తక వ్యాపారాన్ని పెట్టింది, మర్చెంట్లు. ఇది ఈ రాజు అనుమతితో ఒక వర్తక వ్యాపారం నియంత్రించే వర్తక వ్యాపారాన్ని పెడితే అది పనిచేయలేదు. దాని తర్వాత కుహంగ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టింది. దాంట్లో అందరూ 13 మంది వర్తకులు ఉంటారు. ఆ వర్తకులు చైనీ గవర్నర్ ఏవైతున్నాడో ప్రాంతీయ గవర్నర్కు మరి ఈ యొక్క బ్రిటిష్ ప్రైవేట్ ట్రేడర్స్ మధ్యలో వారధిగా కుహంగ్ అనే వ్యవస్థను పెట్టి నల్ల మందును బ్యాన్ చేశారు. నల్ల మందును కూడా ఏదైనా వ్యాపారం చేయాలంటే ఈ కుహంగ్ ద్వారా చేయాలి, రిస్ట్రిక్షన్స్ పెట్టారు నల్ల మందు మీద. నల్ల మందు మరి ఈ పెద్ద మొత్తంలో రావటం, చైనీయుల యొక్క ఆరోగ్యాలు పాడు కావటం, దాన్ని నియంత్రించడానికి కుహంగ్ అనే ఇన్స్టిట్యూషన్ను చైనీయ గవర్నమెంట్ పెట్టింది. ఒక వర్తక వ్యాపారులు ఉన్నటువంటి ఒక బోర్డును, 13 మెంబర్స్ ఉన్న బోర్డును పెడితే ఆ వర్తక వ్యాపారులు తోటే వీళ్ళు వస్తువులు ఫారినర్స్ అమ్ముకోవాలి. వీళ్ళని కంట్రోల్ చేస్తూ మరి ఆ ప్రాంతీయ గవర్నర్కు వాళ్ళు సమ్ మీడియేటర్స్గా ఉంటారు. ఎవరు? ఈ కుహంగ్ అనే వ్యవస్థ. సో ఇలా ఈ యొక్క చైనీ ఫారిన్ ట్రేడర్స్ మీద ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అదే కాకుండా క్యాంటీన్ మకావాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యాక్టరీస్, ఫారినర్స్ ఉన్న ఫ్యాక్టరీస్లలో కూడా ఫారినర్స్ తిరిగేటువంటి ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీస్ కూడా
ఈ పట్టణాల క్యాంటీన్ మకావో పట్టణాల అవతల ఫ్యాక్టరీస్ కట్టుకోవాలని, మరి వాళ్ళు మిగతా చైనీయులతో కలవకూడదని సోషల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఎవరి మీద? ఫారినర్స్ మూవ్మెంట్ మీద, ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళ మూవ్మెంట్ మీద కూడా క్యాంటీన్లో వాళ్ళు మిగతా ప్రజలతో చైనీయులతో తిరగొద్దు, మా దగ్గర అన్ని దొరుకుతాయని ఈ అన్ఈక్వల్గా వాళ్ళు ఈక్వల్గా ట్రీట్ చేసే వాళ్ళు కాదు ఎవరిని? ఫారినర్స్. ఆ విధంగా సోషల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఎవరి మీద? ఫారినర్స్ మీద. సో మరి ఓపియం మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు, సోషల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ట్రేడ్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు, ఫ్యాక్టరీస్ మీద ఇటు తిరగొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఓన్లీ ఆ ఫ్యాక్టరీ బౌండరీలో తిరగాలని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దీనికి ఈ యొక్క ఫారినర్స్, ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సో దీంతో కొన్ని ఈ నల్లమంది యుద్ధానికి కొన్ని కారణాలు ఏంటి అంటే ఈ యొక్క రిస్ట్రిక్షన్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్రేడ్ మీద రిస్ట్రిక్షన్ పెట్టడం, పోహంగానే ఇన్స్టిట్యూషన్ పెట్టి ఓపియంను బ్యాన్ చేయటం, అమ్మేదాన్ని ఓపియం సేల్ బ్యాన్ చేయటం, కోహంగా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ యొక్క బ్రిటిష్ మర్చెంట్ ఏదైతే వీళ్ళు ఓపియంను నల్ల మందును తీసుకొస్తారో ఆ నల్ల మందును మీద మరి రిస్ట్రిక్షన్స్ పెట్టడం, కోహంగ వ్యవస్థను ఏర్పాటు చేయటం, ఇది కాన్ఫ్లిక్ట్ దారితీసింది. దాని తర్వాత లేడీ యూస్ సంఘటన ఇంకోటి జరిగింది. ఇది మొదటి నల్లమంది యుద్ధానికి. లేడీ యూస్ సంఘటన ఏంటంటే, లేడీ యూస్ అనేటువంటి షిప్ మీద ఉన్నటువంటి వాడు అతని దగ్గర ఉన్నటువంటి ఒక గన్ తోటి ఒక చైనీయుని చంపాడు. చైనీయుని చంపితే యాక్సిడెంట్గా చంపాడు. అది కూడా అనుకోకుండా జరిగిపోతే చైనీయ గవర్నమెంట్ ఏదైతుందో బ్రిటిష్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసింది. బ్రిటిష్ వాళ్ళ మీద, ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ఒత్తిడి చేయడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ యొక్క ఎవడైతే నేరం చేసినాడో, ఎవడైతే గన్తో చంపాడో, చైనీయులు చంపాడో వాడిని ఒప్పచెప్తే వాడిని ఏం చేశారంటే చైనీయులు అథారిటీస్ ఏం చేశారంటే గొంతు కోసి చంపడం జరిగింది. అంటే ఏంటంటే జ్యూరిస్డిక్షన్, మా చైనీయులు చంపారు, ఇది మా చైనా దేశము, మా చైనా జ్యూరిస్డిక్షన్లో మరి జరిగింది కాబట్టి మేము ఎవరినైనా ఫారినర్స్ను ఊచకోత కోస్తాం, గొంతు కోసి అనాగరికంగా గొంతు కోసి చంపడం జరిగింది. అది ఇలా గొంతు కోయటం అనాగరికం అని చెప్పి మరి ఇంగ్లాండ్ వాళ్ళు మరి అనాగరికం చర్య చేయకూడదు అని దాన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని చైనీయులు పట్టింది. దాని తర్వాత టెర్రనోవా వ్యవహారం ఒకటి జరిగింది. టెర్రనోవా అనేవాడు కూడా ఏం చేశాడు, ఈ యొక్క చైనీయ ఉమెన్ మరి చంపాడు. టెర్రనోవా అనేవాడు ఇటాలియన్, కానీ అమెరికన్ షిప్ మీద ఉండేవాడు. కానీ వాడు చైనీయ ఉమెన్ చంపాడు. చైనీయ ఉమెన్ చంపితే వాడిని కూడా చైనీయ గవర్నమెంట్ ఏం చేసింది, పట్టించమని ఫోర్స్ చేసింది. వాడిని కూడా పట్టిస్తే వాడిని కూడా గొంతు కోసి చంపడం జరిగింది. ఇది టెర్రనోవా. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఒక బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటంటే మెకార్టనరీ అనేటువంటి రాయబారును పంపి ఇలాంటి ఈ చర్యలు అమానుషమైన చర్యలు చేయకూడదు, ఈక్వల్గా వర్తక వ్యాపారం చేయాలి, డైరెక్ట్ రిలేషన్స్ ఉండాలని ఒక మెకార్టీ రాయబారాన్ని పంపితే చైనీయ గవర్నమెంట్ ఆ రాయబారిని చర్చలకు కానీ ఏది కానీ ఒప్పుకోలేదు. వాడు 5 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు మెకార్టనరీ. వాడు సిక్కొచ్చి వాడు చనిపోయింది. అది ఫెయిల్ అయింది. మెకార్టనరీ మిషన్ కూడా సయోధ్య కుదురుతామని వస్తే అది కూడా ఫెయిల్ అయింది. దాని తర్వాత 1834లో నేపియర్ ఎపిసోడ్ జరిగింది. సంఘటన ఏంటిది అంటే, నేపియర్ ఎపిసోడ్ 1834లో
నేపియర్ అనేటువంటి యొక్క ఎపిసోడ్లో ఏంటి అంటే ముఖ్యంగా 34లో నేపియర్ అనేవాడు నేపియర్ అనేది ఆ సంఘటన మరి మళ్ళా ఇద్దరి మధ్యలో ఎక్కువ కాన్ఫ్లిక్ట్ దారి తీయడానికి పనిచేసింది. నేపియర్ ఎపిసోడ్ 1834 జరిగింది. దాని తర్వాత ఏంటి, వీళ్ళు ఓపియం ట్రేడ్ రిస్ట్రిక్ట్ చేయాలని ఈ యొక్క చైనా గవర్నమెంట్ ఏం చేశారు, లిన్ అనే వాడిని ఒక కమిషనర్ను ఏర్పాటు చేసి మొత్తం నల్ల మందును బ్యాన్ చేస్తూ, నల్ల మందు ఏమన్నా వస్తే దాన్ని పట్టుకొని దాన్ని నల్ల మందు వర్తకులను ఆ నల్ల మందును పట్టుకోవాలని ఒక లీ అనే కమిషనర్ను అపాయింట్ చేసింది ఎవరు, చైనా గవర్నమెంట్. దాంతో నల్ల మందు యొక్క దొంగచాటుగా వచ్చే నల్ల మందును లీ అనేవాడు కమిషనర్, ఫారిన్ అఫేర్స్ మీద కమిషనర్ ఏం చేసిందంటే నల్ల మందు 20,000 పెట్టెలు ఉన్నటువంటి నల్ల మందు పెద్ద ఓడను పట్టుకొని ఆ ఓడలో ఉన్న 20,000 పెట్టెలను మొత్తం సముద్రంలో పారబోయించాడు. సో దాంతో లీ చేసినటువంటి ఈ యొక్క దురంతము దాంతో ఏం చేసిందంటే, ఇలా అంతేకాకుండా లీ ఇంకా ఏమన్నాడంటే ఫారినర్స్ ఎవరు కూడా చైనా తోటి ఓపియం కానీ ఇల్లీగల్ ట్రేడ్ కానీ చేయకూడదు అని చెప్పి గ్యారంటీ పత్రం ఇవ్వాలని, ప్రామిసరీ నోట్స్ ఇవ్వాలని ఎన్ఫోర్స్ చేశారు. దానితోటి ఈ గ్యారంటీ ఓపియం ట్రేడ్ను ఆపటానికి ఇష్టం లేనటువంటి ఈ ఎలియట్ అనేవానికి ఇలాంటి టైంలో ఇంకొక సంఘటన ఏంటి అంటే, ఈ యొక్క 20,000 పెట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టెలను మరి ఎవరైతే పారబోసారో వాళ్ళను పట్టించి ఇవ్వమని చెప్పి అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఎలియట్ అనేవాడు మరి అలా ఇంట్లో ఈ సంఘటనలో మరి ట్రేడర్స్ ఇంకా ఒకటి సంఘటన ఏం జరిగిందంటే, ఈ బ్రిటిష్ ట్రేడర్స్ మధ్యలో చైనీస్ ట్రేడర్స్ మధ్యలో ఒక చైనీయ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు హేట్రేట్ చేసేవాళ్ళు, ఎందుకంటే అన్ఈక్వల్గా ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ఇద్దరి మధ్యలో ప్రజల మధ్యలో కూడా ఈ భావాలు ఉండి, వర్తకుల మధ్యలో కూడా ఈ ఏహ్య భావాలు, ఒకరంటే ఒకరికి అసూయ భావాలు ఉండేవి. ఆ విధంగా బ్రిటిష్ వర్తకుల మధ్యలో మరి చైనీయ వర్తకుల మధ్యలో ఒక క్లాష్ జరిగి, ఆ క్లాష్లో ఒక చైనీయ వర్తకుడు చనిపోయాడు. చైనీయ వర్తకుడు చనిపోతే లీ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, లిన్ అనేవాడు ఈ వ్యవహారాన్ని చూసేటప్పుడు లిన్ అనేవాడు ఏమన్నాడంటే, వాడిని ఎలియట్కు, ఇది బ్రిటిష్ కమిషనర్కు, క్యాంటీన్లో ఉన్న బ్రిటిష్ కమిషనర్కు మరి ఒత్తిడి చేసి వాళ్ళని పట్టించమంటే ఎవడు, ఈ వర్తక వ్యాపారంలో మూకల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవడు బ్రిటిష్ వాడు ఈ చైనీయుని చంపింది కనుక్కోలేము అని చెప్పడం, దాన్ని కనుక్కోవడానికి వీలు కాదని చెప్పడంతో ఎలియట్ దాంతో బ్రిటిష్ వాడు వార్షిప్స్ పంపాడు చైనా మీదకి. సో దాన్ని బ్రిటిష్ నావల్ ఫోర్స్ పంపితే బ్రిటిష్ నావల్ ఫోర్స్ తట్టుకోలేక ఈ ఇంగ్లాండ్ వాళ్ళంతా హాంకాంగ్ చేరారు, ఎస్కేప్ అయినారు. క్యాంటీన్ నుంచి మకావో ఆ ప్లేసెస్ నుంచి హాంకాంగ్ ఎస్కేప్ అయినారు. ఆ విధంగా మొదటి నల్ల మందును ఆపట్లేదు. ఎంతసేపు నల్ల మందుతోటే వాళ్ళకు ప్రాఫిట్ వస్తుంది. నల్ల మందు అమ్మటం ద్వారా ఇంగ్లీష్ వాళ్ళకు లాభం వస్తుంది. ఈ చైనీయ వస్తువులను ఫ్రీగా
ఆ నల్ల మందు అమ్మటం ద్వారానే కొంటున్నారు. కాబట్టి నల్ల మందుని ఎట్లా ఆపుతారు? రాబరు. కాబట్టి ఈ నల్ల మందుతోటి మొదటి నల్ల మందు యుద్ధం 1839లో మొదలైంది. ఆ తర్వాత కంటిన్యూస్ గా మరి ఆ 42లో ఎండ్ అయింది. 42లో మరి నాన్కింగ్ సంధితోటి ఎండ్ అయింది. భోగ్ ట్రీటీ అయింది. మధ్యలో భోగ్ ట్రీటీ తోటి పరస్పరం కాంప్రమైజ్ అయ్యింది. కానీ అది కంప్లీట్ గా సాటిస్ఫై కాలేదు. మళ్ళీ యుద్ధం మొదలైంది. దాంతో నాన్కింగ్ సంధితోటి మరి తాత్కాలికంగా ఒప్పందం కుదిరింది. దాంతో ఏ ఒప్పందం అంటే ఇంగ్లాండ్ వాళ్లకు క్యాంటీన్, మకావో ఇంకా ఆ 5 రేవు పట్టణాలను ఇంగ్లాండ్ వాళ్ళకు అప్పచెప్పింది. నల్ల మందును చట్టబద్ధత చేయలేదు. కానీ నల్ల మందును మరి చట్టబద్ధత చేయలేదు కానీ ఈక్వల్గా ట్రేడ్ అండ్ కామర్సు మరి యొక్క వార్ కంపెన్సేషన్ ఇది నల్ల మందు యుద్ధానికి గల వార్ కంపెన్సేషన్ యుద్ధానికి గల కంపెన్సేషన్ పెద్ద మొత్తంలో ఆ యొక్క 20,000 పెట్టెలు ఏదైతే సముద్రంలో మా పోసినటువంటి పెట్టెలకు సరిపోయినటువంటి కంపెన్సేషన్ ఇస్తారని ఒప్పుకున్నది. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు మొదటి ఆంగ్లో చైనీస్ యుద్ధంలో ఇంగ్లాండ్ వాళ్ళు అనుకున్నది చాలా వరకు సాధించుకున్నారు. అన్ఈక్వల్ గా ట్రీటీస్ ఈ నాన్కింగ్ ట్రీటీస్ ద్వారా చైనాలో ఇంగ్లాండ్ వాళ్ళు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా ట్రీట్ ఇంగ్లాండ్ వాళ్ళకు ఈ ఇంతకుముందు ఉన్న క్యాంటీన్ మకావోలో కాకుండా ఇంకా 5 అమో, చెపో, సింకియాంగ్ ఇంకా 5 రేవు పట్టణాలు వాళ్ళకు ఓపెన్ చేయడం జరిగింది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ కూడా ఇంగ్లాండ్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క నల్ల మందు యుద్ధం మరి ఈ నల్ల మందు యుద్ధం చట్టబద్ధత చేయబడకపోయినా ఈ ట్రేడ్ అండ్ కామర్స్ లో నల్ల మందును కూడా అమ్ముకోవచ్చు. నల్ల మందు కూడా మరి చట్టబద్ధత కాకపోయినా కొంత పర్మిషన్, లిమిటెడ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొద్ది. సో ఈ విధంగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇంగ్లాండ్ అన్ని చోట్లకు తిరిగేటువంటి అన్ని చోట్ల వర్తక వ్యాపారం చేసి హక్కు కూడా కల్పించింది. సో ఈ విధంగా మొదటి నల్ల మందు యుద్ధంలో చాలా వరకు ఇంగ్లాండ్ విజయం సాధించింది చైనా మీద. ఆ విధంగా డిప్లొమాటిక్ రిలేషన్ లో చైనీయ సార్వభౌమత్వానికి విఘాటం కల్పించేటువంటి యొక్క సంధి నాన్కింగ్ సంధి ద్వారా నెమ్మదిగా మరి ఇంపీరియలిస్టిక్ స్వభావం, సామ్రాజ్యవాద యొక్క మరి వైపు ఇది నల్ల మందు యుద్ధం, మొదటి నల్ల మందు యుద్ధం, నాన్కింగ్ సంధి ఒప్పందాలు దారితీసినాయి. దాని తర్వాత మరి ఇది ఈ 2 వైపులా కూడా ఈ ఇంగ్లాండ్ వాళ్ళు తృప్తి పడలేదు, చైనీయులు కూడా తృప్తి పడలేదు. ఎందుకంటే చైనీయులు అంతకుముందు ఫారినర్స్ చాలా దూరం పెట్టి నల్ల మందును రాకుండా ఉండటం, అట్లాంటి వాళ్ళు చైనీయులు ఈక్వల్ గా ట్రీట్ చేస్తామని ఒప్పుకోవాల్సి వచ్చింది. నల్ల మందును చట్టబద్ధత చేయకపోయినా కొంత సడలింపులో చూడటం జరిగింది. సో ఈ విధంగా చైనాకు కూడా ఈ యొక్క ఫారినర్స్ కు అనవసరంగా మరి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇచ్చాము, మరి ఈ యొక్క ట్రేడ్ కన్సెషన్స్ ఇచ్చాము, మరి ఓడరేవులు వాళ్ళకు కొన్ని ఇచ్చాము, వార్ కంపెన్సేషన్ ఇచ్చాము. మరి వార్ కంపెన్సేషన్ తో పాటు మరి ఈ యొక్క ఇది నల్ల మందును సముద్రంలో బారబోసినటువంటి కంపెన్సేషన్ కూడా ఇచ్చాము. ఈ విధంగా చైనా సార్వభౌమత్వానికి, చైనా యొక్క పరువు ప్రివిలేజెస్ కు చాలా భంగం కలిగిందని చైనీయులు భావించడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా కొనసాగుతుంది. మొదటి నల్ల మందు యుద్ధంతో పోలేదు. మరి ఆ విధంగా మరి బ్రిటిష్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా సమానమైన హక్కులు రాలేదు, ఇంకా సోషల్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మీద ఉన్నాయి, ఈక్వల్ ట్రీట్మెంట్ లేదు, నల్ల మందును చట్టబద్ధత చేయలేదు,
మరి ఇలా ఇద్దరు కూడా సాటిస్ఫై కాలేదు. ఈ ఇద్దరు కూడా సాటిస్ఫై కాలేదు. ట్రేడ్ మీడియా రిస్ట్రిక్షన్స్, జ్యూరిస్డిక్షన్స్ అని ఏది ఎక్స్ట్రా టెరిటోరియల్ పవర్స్, టెరిటోరియల్ పవర్స్ కావాలని వీళ్ళు ఏది ఇంగ్లీష్ వాళ్ళు మరి వాళ్ళు ఇంతకుముందు ఉన్న నాన్ కింగ్ సంధిలో ఉన్నటువంటి అంశాలను పెడదోవలు పట్టించి వర్తక వ్యాపారం, నల్లమన్ను వర్తక వ్యాపారం మళ్ళా ఇల్లీగల్గా కొనసాగించడం మొదలుపెట్టారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసింది, అమెరికా వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్ వర్తకులు చైనీయులకు లొంగి మేము చట్ట పర్మిషన్ తోటే నల్లమందు వ్యాపారం చేస్తాము అని ఒప్పుకున్నారు. అయితే ఈ ఇంగ్లీష్ వాళ్ళు క్లెవర్గా ఏం చేసిందంటే ఎవరైతే అమెరికన్స్ వాళ్ళు తమ షిప్పులలో పర్మిషన్ తోటి నల్లమందును అమ్ముతామని యొక్క పర్మిషన్ తీసుకుంటూ వాళ్ళ పడవలలో ఈ యొక్క ఇంగ్లీషు యొక్క నల్లమందును అమ్మటం మొదలుపెట్టారు. సో ఆ విధంగా మరి క్లాషెస్ మొదలైనవి మళ్ళీ. సో దాని తర్వాత ఇంకా ఏం జరిగిందంటే లోర్చారో సంఘటన, అబే చాపట్లైన్ హత్య, ఈ రెండు కూడా జరిగింది. లోర్చారో సంఘటన ఏంటి అంటే రెండవ నల్లమందు యూదుల కారణాలు, ముఖ్యమైనటువంటి కారణం రెండు: లోర్చారో సంఘటన, అబే చాపట్లైన్ హత్య. లోర్చారో అనేది షిప్. ఆ షిప్ ఏం చేసింది, ఆ షిప్ మీద ఉన్నటువంటి యొక్క స్మగ్లింగ్ చేసేటువంటి యొక్క పడవ మీద బ్రిటిష్ వాళ్ళ యొక్క ఫ్లాగ్, అంటే బ్రిటిష్ రాజ్యం యొక్క ఫ్లాగ్ ఎగురుతూ దాని మీద ఓడ మీద షిప్ మీద లోర్చారైన పెద్ద షిప్, ఆ షిప్ మీద బ్రిటిష్ వాళ్ళ సార్వభౌమత్వాన్ని సూచించేటువంటి యొక్క ఫ్లాగు, అంటే జెండా ఎగిరేస్తూ జెండాను దాని మీద కట్టుకొని జెండా రెపరెపలాడుతుంటే ఆ జెండా ఆ పడవలలో ఏంటి స్మగ్లింగ్ గూడ్స్, నల్లమందును వర్తక వ్యాపారంగా వాడుతున్నాడు. ఎవడు ఈ ఆ షిప్లో వర్తక వ్యాపారం వాడేవాడు ఏది మర్చెంట్, వర్తక వ్యాపారంగా వాడేవాడు మర్చెంట్ను, ఆ పడవను ఇది ఇంగ్లీషు వాళ్ళ యొక్క జెండాను మా యొక్క భూమి మీద తిప్పటం, మళ్ళా స్మగ్లింగ్ చేయటం ఏది నల్లమందును, ఇది అరాచకం అని చెప్పి చైనీయ గవర్నమెంట్ ఎవడైతే ఈ యొక్క వర్తక వ్యాపారాన్ని అదుపు చేసేవాడు ఉన్నారు కమిషనర్, వాడు ఏం చేశాడంటే ఈ షిప్ను పట్టుకున్నాడు, ఈ షిప్లో ఉన్న ట్రేడర్స్ని పట్టుకున్నాడు, అందరిని పట్టుకుని జైలు వేసాడు. చైనీయ జైలు వేస్తే ఏమైంది, జైలు వేస్తే ఈ యొక్క ఎవడు ఈ కమిషనర్, చైనీయ కమిషనర్ ఈ జైలు వేసింది వాళ్ళు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే ఏమని డిమాండ్ చేసినారు, వాళ్ళని వదిలిపెట్టాలి. ఎవరిని, ఈ సార్వభౌమత్వానికి విఘాతం కలిగింది, బ్రిటిష్ సార్వభౌమత్వానికి సార్వభౌమత్వాన్ని సూచించే పడవ ఆ యొక్క ఫ్లాగ్, బ్రిటిష్ ఫ్లాగ్ ఉన్న పడవను పట్టుకోవడమే కాకుండా ఆ ట్రేడర్స్ను పట్టుకోవడమే కాకుండా అందులో ఉన్న గూడ్స్ నిషిద్ధ గూడ్స్ అని ట్రీట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, దాన్ని వ్యతిరేకించారు ఇంగ్లీష్ వాళ్ళు. వ్యతిరేకించి వాళ్ళని రిలీజ్ చేయాలన్నారు. రిలీజ్ చేయాలంటే ఎవడు, చైనీయ గవర్నమెంట్, చైనీయ ఈ వ్యవహారాన్ని చూసేవాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు, ఒప్పజెప్పనన్నారు. దాంతో ఈ ఒప్పజెప్పరా మీరు ఎంత అని చెప్పి ఇంగ్లాండ్ గవర్నమెంట్ మరి నావెల్ ఎక్స్పెడిషన్ మిలిటరీని పంపడం జరిగింది చైనా మీద, ఏది ఇంగ్లాండ్ గవర్నమెంట్. సో అదే ఆ సంఘటన జరుగుతున్న లోర్చారో సంఘటన జరుగుతున్న టైంలోనే ఫ్రెంచ్ మిషనరీ, క్యాథలిక్ మిషనరీ అబే చాపట్లైన్ అనేవాడు యొక్క
బోధనలు చైనా భూమి మీద చైనా యొక్క దేశంలో ఇంటర్నల్గా చైనా దేశంలో క్యాథలిక్ మత ప్రచారం చేస్తూ చైనీయ గవర్నమెంట్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లను ప్రోత్సహిస్తున్నాడు. ఎవడు? ఫ్రెంచ్ క్యాథలిక్ మిషనరీ వాడు. ఎక్కడ? చైనాలో. వాని పేరేంటంటే అబే చాపర్లైన్. ఇలా ఈ క్యాథలిక్ మిషనరీ యాక్టివిటీస్, ఇంకా ముఖ్యంగా వీళ్ళు క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, మొదటి నుంచి కూడా ఈ వెస్టర్నర్స్కు ఫారినర్స్కు ఇంట్రెస్ట్ ఏంటి అంటే వర్తక వ్యాపారము ఒక ఇంట్రెస్ట్, ఇంకోటి మత ప్రచారం చేయటం, క్యాథలిక్ల మతాలను మార్చడం ఈ చైనీయులు ఇంకొక ఇంట్రెస్ట్. ఈ రెండు ఇంట్రెస్టులు ప్రధాన కారణాలు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కారణాలు మత ప్రచార యాక్టివిటీస్. ఈ రెండు ముఖ్యమైనటువంటిది. వన్ సైడెడ్ ఈ ట్రేడ్ తోటి బలవంతంగా చైనాను ఓపెన్ చేయించారు నాన్కింగ్సన్ తోటి. అంతటితోటి ఆగలేదు. మరి ఈ రెండవ నల్లమందు యుద్ధంలో బలవంతంగానే మరి నల్లమందు యుద్ధం ఈ యొక్క అబే చాపర్లైన్ హత్య, ఎవడైతే ఫ్రెంచ్ మిషనరీ క్యాథలిక్ మిషనరీ హత్య గావించబడ్డాడో ఫ్రెంచ్ గవర్నమెంట్ దానికి పెద్ద కంపెన్సేషన్ అడిగింది. ఏది? అబే చాపర్లైన్ ఫ్రెంచ్ మిషనరీ వాడు క్యాథలిక్ మిషనరీ వాడు చంపబడి పెద్ద కంపెన్సేషన్ ఇవ్వమని చెప్పారు చైనీస్ వాళ్ళు. సో దాంతో ఫ్రాన్స్ కూడా ఇంగ్లాండ్తో జోడీ కలిసింది. సో ఆ విధంగా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రెండు సైన్యాలు మరి ఈ యొక్క రెండు సైన్యాలు కూడా చైనా మీద పడ్డాయి. చైనా మీద ఈ రెండో నల్లమందు యుద్ధానికి గల కారణం ఏంటంటే ఓపియం ట్రేడ్. ముఖ్యంగా మొదటి నల్లమందు యుద్ధంలో ఓపియం యొక్క అమ్మకాన్ని, ఇంగ్లాండ్ యొక్క అమ్మకాన్ని చైనాలో చట్టబద్ధత చేయలేదు ఒకటి. ఇంకోటి కూలీ ట్రేడ్ అంటే ఏంటంటే చైనీయుల బీద వాళ్ళైన చైనీయులను బ్రిటిష్ వాళ్ళు మరి ఇతర ఫారినర్స్ తమ కూలీలుగా తీసుకుపోయి తమ యొక్క దేశంలో కర్మాగారాల్లో మరి కూలీ పనులకు, తోటలలో మరి కర్మాగారాల్లో కూలీ పనులు చేయించడం మొదలుపెట్టారు. దాన్ని ఏమంటారంటే కూలీ ట్రేడ్. ఇది ఓపియం నల్లమందు రికగ్నైజ్ చేయకపోవడంతో మొదటి నల్లమందు యుద్ధంలో. ఇంకోటి రెండవది ఏంటంటే ఈ కూలీ ట్రేడ్లో కూడా చైనీ యొక్క బీదలను మరి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ యొక్క దేశాల్లో ఎక్స్ప్లైట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇది కూలీ ట్రేడ్ అంటే ఓపియం చట్టబద్ధత చేయకపోవడం, చైనీయ ప్రజలను కూలీలుగా తమ దేశాలలో, ముఖ్యంగా ఇంగ్లాండ్ తమ దేశాలలో కూలీలుగా వాళ్ళను దోచుకోవటం మరి మొదలుపెట్టారు. సో దీనికి ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలాంటి సమయంలో లోర్చారో సంఘటన, అబే చాపర్లైన్ హత్య, ఈ రెండు కారణాలు ముఖ్యంగా రెండవ నల్లమందు యుద్ధానికి కారణమైంది. రెండవ నల్లమందు యుద్ధం 1856 నుంచి 60 వరకు జరిగింది. 4 సంవత్సరాలు, 56 నుంచి 60 వరకు. రెండవ నల్లమందు యుద్ధం టియెంట్సిన్ సంధి తోటి కొంత ఎండై చైనాలో బ్రిటిష్ వాళ్ళు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కాకుండా చాలా ఓడరేవులన్నిటిని ఓపెన్ చేశారు. అంతేకాకుండా నల్ల మందును చట్టబద్ధత కూడా చేయడం జరిగింది. నల్ల మందు అంతేకాకుండా ఇంకా కొన్ని ఓడరేవులు కూడా ఓపెన్ చేయడం జరిగింది టియెంట్సిన్. దానితో తృప్తి పడక మళ్ళీ యుద్ధం జరిగింది, కంటిన్యూషన్. మళ్ళీ దాంతో టియెంట్సిన్ అండ్ పెకింగ్ అంటే క్యాపిటల్లో, పెకింగ్ సంధి అంటే క్యాపిటల్లో మరి జరిగింది సంధిని టియెంట్సిన్ సంధి. టియెంట్సిన్ సంధితో తృప్తి పడకపోవడం బ్రిటిష్ వాళ్ళు
మళ్ళీ యుద్ధం రెండో నల్ల మంది యుద్ధం కంటిన్యూ చేయటం, ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఇద్దరు వాళ్ళ మీద పడటం. సో దాన్ని వాళ్ళ యొక్క వార్షిప్స్కు షిప్స్ బ్యాటిల్ యుద్ధానికి వీళ్ళు తట్టుకోకపోవడం, ఎవరు చైనీయులు వాళ్ళు లొంగిపోయినారు. ఆ విధంగా పెకింగ్లో అంటే చైనా క్యాపిటల్లో ఇంగ్లీష్ రెసిడెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క రెసిడెంట్ను పర్మనెంట్గా ఎక్కడ పెకింగ్లో ఉంచేటట్టుగా పర్మనెంట్గా అతనికి ఆశ్రయం కల్పించారు. ఎవరు? చైనీయులు. ఆ విధంగా చైనీయ సార్వభౌమత్వాన్ని కూడా వదులుకొని బ్రిటిష్ రెసిడెంట్కు చైనా క్యాపిటల్లో మరి పర్మనెంట్గా మరి ఒక వ్యవస్థను ఏది బ్రిటిష్ కమిషనరేట్ను ఆ యొక్క ఫారిన్ అఫేర్స్ వ్యవస్థను ఫ్రీగా నెలకొల్పుకునే హక్కు కల్పించబడింది. ఆ విధంగా చైనీయ యొక్క సార్వభౌమత్వాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఈ బ్రిటిష్ వాళ్లకు పెకింగ్ సంధి తోటి లొంగిపోవడం జరిగింది. అంతేకాకుండా చైనాలో ఎక్కడైనా కూడా ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ మరి మిగతా వాళ్ళు కానీ మిగతా ఫారినర్స్ కూడా వర్తక వ్యాపారం చేసుకోవచ్చు. హాంకాంగ్ మొత్తం వాళ్ళదే. ఎవరిది? బ్రిటిష్ వాళ్ళదే అని ఒప్పుకోవడం జరిగింది. హాంకాంగ్ కాకుండా క్యాంటీన్ మకావో కూడా వాళ్ళదే అని ఒప్పుకోవడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఎక్కడనైనా చైనా దేశంలో ఎక్కడైనా బ్రిటిష్ వాళ్ళు వర్తక వ్యాపారం చేసుకోవచ్చు అనే యొక్క ఒప్పందానికి ఒప్పుకోవడం జరిగింది. అన్ఈక్వల్ ట్రీటీస్ ఇక్కడ వస్తుంది. అది అన్ఈక్వల్ ట్రీటీస్. ఈ ట్రీటీస్ అన్ని అన్ఈక్వల్గా చైనా మీద వీళ్ళు రుద్దారు. ఎవరు? ఫోర్స్ఫుల్గా ఇంగ్లాండ్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు చైనాను ఒప్పుకునేటట్టు చేశారు. ఆ విధంగా ఫారినర్స్ అందరూ కూడా కన్సెషన్స్, సీ పోర్ట్స్ ఆ యొక్క అన్ని కూడా ఫారినర్స్కు లభించింది. ఈ విధంగా చైనాలో ఎక్కడైనా బ్రిటిష్ వాళ్ళు తిరగొచ్చు. నల్ల మందు యుద్ధం చట్టబద్ధత కల్పించడం జరిగింది. అంతేకాకుండా మరి కూలీ ట్రేడ్ను కూడా చట్టబద్ధత కల్పించింది. అదే కాకుండా ఇంకేంది? క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ అంటే మత ప్రచారం కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దానికి కూడా చట్టబద్ధత కల్పించారు చైనీయ గవర్నమెంట్. ఆ విధంగా చైనీయ గవర్నమెంట్ మొత్తానికి తన సార్వభౌమత్వాన్ని దాదాపుగా విడనాడి మరి ఈ యొక్క బ్రిటిష్ వాళ్లకు ఫారినర్స్కు లొంగిపోబడి నల్ల మందును చట్టబద్ధతం చేశారు. ఎక్కడైనా ఎవరైనా అమ్ముకోవచ్చని, అంతేకాకుండా కూలీ ట్రేడ్ కూడా చేసుకోవచ్చని, మత ప్రచారం కూడా చేసుకోవచ్చని, చైనా ఓడరేవులన్నీ వాళ్ళకు తెరవబడటం, ఫ్రీగా మరి వర్తక వ్యాపారం చేసుకోవచ్చని, ఈ విధంగా చైనా దేశం దాదాపుగా దాని యొక్క సార్వభౌమత్వాన్ని కోల్పోయినట్లయింది. ఆ విధంగా అన్ఈక్వల్ ట్రీటీస్ అంటారు. దీన్నే అన్ఈక్వల్ ట్రీటీస్. ఎందుకు అని? ఇంతకుముందు చైనా దేశమే డిక్టేట్ చేసేది అన్నిటిని. ఇప్పుడు చైనా దేశం డిక్టేట్ చేయలేకుండా చైనానే డిక్టేట్ చేసి చైనాను ఓపెన్ ఐసోలేట్గా ఉన్న చైనాను ఏ వస్తువులు ఫారినర్స్ దగ్గర నుంచి కొనని అటువంటి చైనాను తమ దేశమే గొప్పది, తమ కల్చరే గొప్పది అనేటువంటి యొక్క చైనాను వాళ్ళ సుపీరియారిటీ ఆఫ్ ది ఆర్మీ, సుపీరియారిటీ ఆఫ్ ది నావెల్ పవర్ ఆఫ్ ది ఫారినర్స్ వల్ల చైనా దేశం ఓడింపబడి మరి ఫారినర్స్ పెట్టినటువంటి యొక్క సందులకు అంగీకరించవలసి వచ్చింది. దాంతో ఈ సందులు ఏంటంటే ఈక్వల్గా సంధి, ఈక్వాలిటీ బేస్ మీద సంధి కాదు, ఈక్వాలిటీ బేస్ మీద సంధి చేసుకున్నారు. మొట్టమొదటి నల్ల మంది యుద్ధంలో, తర్వాత రెండవ నల్ల మంది యుద్ధంలో ఈ అన్ఈక్వల్ అయిపోయింది. అదిగా మొత్తం అన్ఈక్వల్గా
మరి ఫోర్స్ చేసి చైనాను మీద ఫోర్స్ చేసి లొంగదీసి మరి చైనాతోటి వాళ్ళ యొక్క షరతులను ఫారినర్స్ అంగీకరింపజేసుకున్నారు. దీన్ని ఏమంటారంటే అన్ఈక్వల్ ట్రీటీస్ అంటారు. అన్ఈక్వల్ ట్రీటీస్, ఈక్వల్గా ఉండి సందులు చేసుకోలేదు, అన్ఈక్వల్ ట్రీటీస్ అంటారు. ఆ విధంగా అన్ఈక్వల్ ట్రీటీస్ వల్ల జరిగిన నష్టం ఎవరికయ్యా అంటే చైనా దేశం యొక్క ఆ మార్కెట్, చైనా మార్కెట్ అంతా విదేశీయులకు ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎక్కడనైనా చైనా దేశంలో ఎక్కడనైనా వర్తక వ్యాపారం చేసుకోవచ్చు ఫ్రీగా, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. కామన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ తప్ప ఏ రిస్ట్రిక్షన్ లేకుండా మరి విదేశీయులకు చైనాలో మరి ఈ హక్కులు కల్పించడం, చైనాలో ట్రేడింగ్ హక్కులు కల్పించడం ఫ్రీగా, రిస్ట్రిక్షన్స్ ఏమి లేకుండా, కూలీ ట్రేడ్ను కూడా చట్టబద్ధం చేయటం, నల్ల మందును కూడా చట్టబద్ధత చేయటం, మరి సోషల్ రిస్ట్రిక్షన్స్ పెట్టిన ఇంతకుముందు ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని ఎత్తివేయబడ్డాయి. ఇంకా ఒకటి, పెకింగ్లోని క్యాపిటల్లోనే విదేశీ రాయబారులను వాళ్ళు ఫ్రీగా నెలకొల్పుకునే పర్మిషన్ ఈ యొక్క చైనీయులు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా చైనీస్ యొక్క గవర్నమెంటే అన్నిటికీ లొంగిపోయింది. అన్ని యొక్క ఫారిన్ ట్రేడర్స్కు మరి లొంగిపోయి చైనా యొక్క సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టినట్టయింది. సో పెకింగ్లోనే వాళ్ళ యొక్క ఫారినర్స్ యొక్క కమిషనరేట్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క రెసిడెంట్ను వీళ్ళ కన్సర్న్లో నడిచేటట్టు చేసుకుంది. ఈ విధంగా దీన్ని అన్ఈక్వల్ ట్రీటీస్ అంటారు. అన్ఈక్వల్ ట్రీటీస్ ఎండ్ ఆఫ్ ది రెండవ నల్లమంది యుద్ధం. మొదటి నల్లమంది యుద్ధంలోనే ఈక్వల్ ట్రీటీస్ కావాలని చెప్పి కొట్లాట జరిగింది. మొదటి నల్లమంది యుద్ధంలో ఈక్వాలిటీ చూస్తలేరని మరి నల్లమందును తీసుకురానియట్లేదని మొదలైంది యుద్ధం. ఆ విధంగా మొదటి నల్లమంది యుద్ధం ఈక్వల్ సందులు, సమానమైన సందులు చేసుకోవటం అని చెప్పి కొంతవరకు మరి ఈ యొక్క యూరోపియన్స్ సక్సెస్ అయినా మొత్తం నల్లమందు మాత్రం చట్టబద్ధత కాలేదు. సో తర్వాత జరిగిన సంఘటనలు వరుసగా మళ్ళీ నాన్కింగ్ సంధి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఇంగ్లాండ్కి ఇచ్చినప్పటికీ నాన్కింగ్ ఈ యొక్క నాన్కింగ్ సంధిలో ఉన్నటువంటి యొక్క ప్రొవిజన్స్ ప్రకారంగా తృప్తి పడకపోవడంతో మళ్ళీ రెండవ నల్లమంది యుద్ధానికి కారణమైంది. ఈ విధంగా రెండు నల్లమంది యుద్ధాల్లో జరిగినటువంటి ఈ యొక్క బోగ్ ట్రీటీ, నాన్కింగ్ ట్రీటీ మొదటి నల్లమంది యుద్ధం, మరి రెండవ నల్లమంది యుద్ధంలో మరి ట్రీటీ ఆఫ్ టియంటిసిన్ సంధి, పెకింగ్ సంధులు, రెండు సంధుల ద్వారా చైనా దాదాపు దాని యొక్క సార్వభౌమత్వ హక్కులు మరి దాని యొక్క హక్కులన్నీ మరి తాత్కాలికంగా మరి ఈ యొక్క నుంచి నెమ్మదిగా మరి ఈ యొక్క అన్ఈక్వల్ ట్రీట్మెంట్స్ను అన్నిటి కూడా ఎన్ఫోర్స్ చేసి సాధించుకోవటమే కాకుండా పెకింగ్లో అంటే చైనా క్యాపిటల్లో విదేశీయుల యొక్క కమిషనర్స్ను పెట్టుకోవచ్చు అని మరి ఈ టియంటిసిన్ సంధి. దాని తర్వాత పెకింగ్ సంధిలో మరి ఇంకా ఫోర్స్ఫుల్గా ఒప్పించి మరి పెకింగ్ సంధి కూడా చేసుకొని వాళ్ళ యొక్క ఈ చైనీయుల యొక్క ప్రజలు దాని కూలీ ట్రేడ్ను మరి నల్లమంది యుద్ధాన్ని చట్టబద్ధత వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యొక్క చట్టబద్ధత కల్పించాలని మొదలుపెట్టినటువంటి యొక్క రెండవ నల్లమంది యుద్ధం 1860లో ట్రీటీ ఆఫ్
పెకింగ్ సంధి ద్వారా ఎండ్ అయింది. ఆ విధంగా పెకింగ్ సంధి ద్వారా ట్రీటీ ఆఫ్ పెకింగ్ ద్వారా చైనీయ యొక్క సార్వభౌమత్వం కొంతవరకు పోయినట్టయింది. ఆ విధంగా ఎక్కడనైనా విదేశీయులు, మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ వాళ్ళు విదేశీయులు వర్త వ్యాపారం చేసుకోవచ్చని ఓపెన్ చేయబడింది చైనీయ యొక్క డోర్లు. అదే కాకుండా క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా ఫ్రీగా అని చెప్పి యాక్సెప్ట్ చేయటం జరిగింది. అది కాకుండా ఇంకా ఏం జరిగిందంటే ఇక ఈ విధంగా చైనీయుల మీద ఇంగ్లీష్ వాళ్ళు, యూరోపియన్స్ మరి వాళ్ళకు ఈ యొక్క సో ఇలా అన్ఈక్వల్ ట్రీటీస్ తోటి చైనా మీద ఫోర్స్ చేయించి ఒప్పించుకోవడం జరిగింది. అందుకోసం దీన్ని అన్ఈక్వల్ ట్రీటీస్ అంటారు. సో ఈ విధంగా చైనా యొక్క సార్వభౌమత్వాన్ని, చైనీయుల యొక్క ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీసే అటువంటి యొక్క నల్లమందు, అట్లాంటి నల్లమందును కూడా చట్టబద్ధం చేయించుకొని మరి మోనోపలి ట్రేడ్ ప్రాక్టీస్లో మోనోపలి సంపాదించేటువంటి యొక్క మోనోపలిని కొనసాగించినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు మరి చైనీయ సార్వభౌమత్వానికే ఎసరు పెట్టారు. సో దాంతో ఏమైందంటే ఈ మొదటి నల్లమందు యుద్ధం, రెండవ నల్లమందు యుద్ధం, అన్ఈక్వల్ ట్రీట్మెంట్ చిన్న చూపు చూడటం మొదలైనటువంటిది మరి ఈ యొక్క నెమ్మదిగా ఈ చైనా సార్వభౌమత్వానికి మరి విఘాతం కలిగించే దిశగా మారింది. దాంతో చైనాలో ఫారినర్స్కు వ్యతిరేకంగా ఫారినర్స్ చేసుకున్నటువంటి విదేశీయులు ముఖ్యంగా చైనాలో చేసుకున్నటువంటి యొక్క సందులు అన్ఈక్వల్గా ఉండటంతో రెండవ నల్లమందు యుద్ధం జరిగి మరి ఈ విధంగా మరి ఫోర్స్ఫుల్ తోటి చైనా గవర్నమెంట్ మరి మరి బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్ళకు లొంగిపోయి తన సార్వభౌమత్వానికి మరి పీడలు వార్చింది చైనా గవర్నమెంట్. కాబట్టి ఇది చైనీయులు ఓడింపబడి ఇది పరిస్థితి. ఈ యొక్క చైనీయులు ఈ బ్రిటిష్ వాళ్ళ, ఫ్రెంచ్ వాళ్ళ చేతిలో ఓడిపోయి మరి బ్రిటిష్ వాళ్ళు డిక్టేట్ చేసినటువంటి యొక్క సందులను ఒప్పుకున్నారు. వారు కంపెన్సేషన్ ఇచ్చారు. మరి షిప్స్ ఏదైతే మరి దెబ్బతీశారో వాటి కంపెన్సేషన్ కూడా తీసుకున్నారు. సో ఈ విధంగా చైనీయులను బాగా సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తూలనాడినటువంటి యొక్క సంధి పెకింగ్ టియన్జిన్ సంధి. సో ఈ విధంగా మరి ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఏంటంటే ఈ ఓపియం వార్స్, నల్లమందు యుద్ధాలతోటి నల్లమందును చట్టబద్ధం చేయాలనేటువంటి యొక్క ఉద్దేశంతో, మెటీరియల్ గెయిన్స్ కోసం అనేటువంటి ఉద్దేశంతో మరి నీ మొదటి నల్లమందు యుద్ధం, రెండవ నల్లమందు యుద్ధం రెండు జరిగినాయి. మొదటి నల్లమందు యుద్ధం 1839 నుంచి 1845 1839 నుంచి 42 దాకా మొదటి నల్లమందు యుద్ధం. అది నాన్కింగ్ సంధితోటి, బోక్ సంధి, నాన్కింగ్ సంధితోటి ఎండ్ అయ్యింది. ఆ తర్వాత మిగతా దేశం వాళ్ళు, నార్వే వాళ్ళు, స్వీడన్ వాళ్ళు, అమెరికన్ వాళ్ళు, డచ్ వాళ్ళందరూ కూడా ఫోర్స్ చేసి మరి వాళ్ళు కూడా కొన్ని రేవు పట్టణాలు, ఓడరేవు, కొన్ని సీ పోర్ట్స్ వాళ్ళు కూడా పొందారు. చైనాను ఫోర్స్ చేసి
చైనా మీద ఫోర్స్ చేసి మొదటి నల్ల మంది ఆసరా చేసుకొని కొంతమంది ఈ విదేశీయులు నార్వే, స్వీడన్, రష్యా, అమెరికా మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని మరి ఈ యొక్క ఇక్కడ కొన్ని కొందరు ఈ చైనా మీద ఫోర్స్ చేసి చైనా యొక్క ఐసోలేషన్ మొత్తాన్ని పోగొట్టు ఐసోలేటెడ్గా ఉన్న కంట్రీ దాని యొక్క డోర్స్ అన్ని అందరికీ ఓపెన్ చేయాల్సి వచ్చింది. కూలీ ట్రేడ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓపియంను చట్టబద్ధత చేయాల్సి వచ్చింది. క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ను క్రిస్టియన్ మిషన్ ఫ్రీగా ఎవరైనా చేసుకోవచ్చు యాక్టివిటీస్ క్రిస్టియన్ మిషన్. సో ఈ విధంగా మరి అన్ఈక్వల్ ట్రీటీస్ జరిగి చైనా సార్వభౌమత్వానికి విఘాతం కలిగించి దాంతో చైనాలో ఈ యొక్క ఫారినర్స్ పెట్టిన రిస్ట్రిక్షన్కి అగెనిస్ట్గా ఫారినర్స్ ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటంటే వీక్నెస్ ఆఫ్ ది చైనీస్ ఆర్మీ, వీక్నెస్ ఆఫ్ ది చైనీస్ యొక్క నావల్ ఫోర్స్. ఈ రెండు చైనా యొక్క నావల్ ఫోర్స్ వీక్నెస్ వల్ల, చైనా ఆర్మీ యొక్క వీక్నెస్ వల్ల, ఈ యొక్క సందులు వీక్నెస్ వల్ల ఈ చైనీయులు విదేశీయుల చేతుల్లో ఓడింపబడి మరి ఈ యొక్క చైనీయులు ఓడింపబడి ఏ సందులకు ఇది ట్రీటీ ఆఫ్ నాన్కింగ్, ట్రీటీ ఆఫ్ టియట్సిన్, ట్రీటీ ఆఫ్ పెకింగ్, ఈ సందులకు మరి అవకాశం ఇచ్చి ఆ విధంగా దాదాపుగా మరి చైనా యొక్క సమగ్రత సార్వభౌమత్వాన్ని తగ్గించుకోవటం జరిగింది. దాని యొక్క సార్వభౌమత్వం దాదాపుగా మరి కోల్పోయినట్లయింది. ఆ విధంగా మరి ఈ యొక్క పాఠంలో అన్ఈక్వల్ ట్రీటీస్ వల్ల ఈ యొక్క నాన్కింగ్ ట్రీటీ టెంపరరీ సెటిల్మెంట్, ఆ తర్వాత టెంపరరీ సెటిల్మెంట్ ఇష్టం లేక మరి పర్మనెంట్ సెటిల్మెంట్ ఓపియంను సాధించుకోవాలని, కూలీ ట్రేడ్ను సాధించుకోవాలని, సోషల్ ఈక్వాలిటీని సాధించుకోవాలని ఉద్దేశంతో రెండవ నల్ల మందు యుద్ధం జరిగి ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా విదేశీయులు ఫారినర్స్ సాధించుకున్నారు. చైనాను లొంగదీసి, చైనాను ఓడించి ఆ విధంగా ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కూటమిగా ఏర్పడి చైనాను ఆ విపరీతమైనటువంటి యొక్క మరి ఓటమి సవిచూసింది చైనా. ఈ రెండు ఆర్మీలు ఒకటి కావడంతో ఈ ఫ్రెంచ్ ఆర్మీ మరి బ్రిటిష్ ఆర్మీ ఒకటి కావడంతో చైనా పెద్ద మొత్తంలో ఓడిపోయి వార్ కంపెన్సేషన్ ఇవ్వటమే కాకుండా, నల్ల మందు కంపెన్సేషన్ ఇవ్వటమే కాకుండా, అది కాకుండా చైనా యొక్క వర్తక ఓడరేవులు యూరోపియన్స్ తెరవటమే కాకుండా ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకు ఎన్నో రేవు పట్టణాలు అప్పచెప్పటమే కాకుండా చైనా దేశంలో మొత్తంలో కూడా వర్తక వ్యాపారం చేసుకునే హక్కులు కల్పించడమే కాకుండా చైనా దేశం యొక్క రాజధాని పెకింగ్లో తన బ్రిటిష్ రెసిడెంట్ ఉండేటట్టు, రెసిడెంట్ ప్రొటెక్షన్ తోటి అతని సైన్యం కూడా ఉండేటట్టు కంటోన్మెంట్ ఏరియా లాగా సో ఆ విధంగా మరి ఒప్పుకోవటం జరిగింది. ఏది ఈ యొక్క చైనా. ఆ విధంగా చైనా యొక్క సార్వభౌమత్వం దెబ్బతిని, చైనా అవహేళన చేయబడి, చైనాలో ఈ అన్ఈక్వల్ ట్రీటీస్ ద్వారా చైనాలో జాతీయ భావం పెళ్ళుకింది చైనా ప్రజలలో. చైనా ప్రజలు అంతకుముందు చైనా ప్రజలకు మధ్యలో విదేశీయులకు మధ్యలో క్లాష్ జరుగుతుండేది. ఎందుకంటే చైనీయ ప్రజలు తమ దేశము గొప్పదని, తమ రాజు గొప్పవాడని, తమ దేశంలో తమది సుపీరియర్ కల్చర్ అని, సుపీరియర్
నాగరికత మన దేశం తమ దేశం అని, మన మధ్య రాజ్యం అని, తమ దగ్గర అన్ని దొరుకుతాయి, విదేశీయులతో మనకు వర్తక వ్యాపారం చేసేటువంటి అవసరం లేదని. కానీ విదేశీయులు మాత్రం చైనాలో వండేటువంటి యొక్క ఇది తేయాకు మీద ఇంట్రెస్ట్, ఆ పింగాణి వస్తువుల మీద ఇంట్రెస్ట్, సిల్క్ మీద ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ తోటి మెటీరియల్ గెయిన్స్ తోటి ఇంకోటి క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ చేసి క్రిస్టియానిటీని ఎస్టాబ్లిష్ చేయవచ్చు అనే ఫ్రాన్సిస్ జేవియర్ అనేవాడు మొట్టమొదటిసారి చైనీస్ అఫీషియల్ను క్రిస్టియానిటీకి మార్చారు. సో ఆ విధంగా మతము ప్రచారం చేసుకోవడానికి, వర్తక వ్యాపారం ఫ్రీగా చేసుకొని మరి చైనాను మరి వర్తక వ్యాపారంలో మరి ఈ చైనాను చైనాను ఎక్స్ప్లైట్ చేశారు. అన్ని రకాల ఎకనామిక్ ఎక్స్ప్లైట్ చేయడానికి మరి దారితీసి దాని యొక్క చైనా సార్వభౌమత్వం ఉనికిని లేకుండా చేశారు. ఈ రెండు అన్ఈక్వల్ ట్రీటీస్ ద్వారా చైనా సార్వభౌమత్వాన్ని కోల్పోయి తమ దేశం అందరికీ ఓపెన్ చేయబడింది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంట. బ్రిటిష్ వాళ్ళు మోస్ట్ ఫేవర్డ్ నేషన్. మత యాక్టివిటీస్ అందరూ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు, మరి ఫ్రీగా వర్తక వ్యాపారం అందరూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాక్టివిటీస్, ఓపియం ట్రేడ్ చట్టబద్ధతం చేయటం, ఇలాంటి అన్నిటిని కూడా లొంగిపోబడింది. అది చైనా దేశం ఓడింపబడింది. ఎందువల్ల? తన యొక్క మిలిటరీ వీక్నెస్ వల్ల. మిలిటరీని మరి ఆధునీకరించకపోవడంతో, మిలిటరీని వారి యూరోపియన్లు ఎట్లయితే గన్ పౌడర్ పెంచి మిలిటరీని ఆధునీకరించారో అలాంటి ఆధునీకరణ చైనాలో జరగలేదు. సో ఆ విధంగా ఆధునీకరణ జరగకపోవడం, చైనా బ్యాక్వర్డ్గా ఉండటం, చైనా యొక్క ప్రజలు తమదే గొప్ప అనుకోవడం, మరి ఆ విధంగా బయట జరిగేటువంటి యొక్క డెవలప్మెంట్స్ను వాళ్ళు గ్రహించకపోవడం, చైనా మిలిటరీ వీక్నెస్, మిలిటరీ ఎప్పటికప్పుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోకపోవడం, నావల్ పవర్ లేకపోవడం, మరి విదేశీయులు పెట్టిన షరతులకు అన్నిటికీ అంగీకరించి సార్వభౌమత్వాన్ని కోల్పోవటం దాదాపుగా జరిగింది. దానికి వ్యతిరేకంగానే ఒక జాతీయ భావం పెళ్ళుబికింది. విదేశీయులకు వ్యతిరేకంగా జాతీయ భావం పెళ్ళుబికి తైపింగ్ తిరుగుబాటు అనే తిరుగుబాటు జరిగింది. హంగ్ చేసిన తిరుగుబాటే తైపింగ్. సో ఆ విధంగా తైపింగ్ తిరుగుబాటు, బాక్సర్ రెవోల్టు అంటే చేతులు పిడికిలు బిగించి చేసేటువంటి తిరుగుబాటు, మరి 100 days రీఫార్మ్స్, ఇలా జాతీయ భావాలు పెళ్ళుకోవడంతో చైనా దేశ ప్రజలలో జాతీయ భావాలు పెళ్ళుకోవడంతో విదేశీయులకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగినాయి. దాన్ని తైపింగ్ తిరుగుబాటు, దాన్ని బాక్సర్ రివోల్ట్, దాని తర్వాత 100 రోజుల సంస్కరణ రీఫార్మ్ చేయాలి, రీఫార్మ్స్ చేయకపోవడంతో వెనకబడిందని 100 days రీఫార్మ్స్ అని. సో ఈ విధంగా చైనాలో మరి ఈ యొక్క తిరుగుబాట్లు మరి జాతీయ భావం పెళ్ళుబికి ఇన్ని తిరుగుబాట్లు విదేశీయుల యొక్క డామినేషన్కి వ్యతిరేకంగా జాతీయ భావం పెళ్ళుబికి విదేశీయులకు వ్యతిరేకంగా ఇన్ని తిరుగుబాట్లు జరిగినాయి. ఆ తిరుగుబాట్లనే టైపింగ్ రివోల్ట్ అని ఒకటి, దాని బాక్సర్ రివోల్ట్ అని ఇంకొకటి. 100 రోజుల రీఫార్మ్ చేయాలి, రీఫార్మ్ చేయక చైనా దేశం వెనకబడింది కాబట్టి చైనా దేశం ముందు పోవాలనుకుంటే మరి దాంట్లో సంస్కరణలు తీసుకురావాలని 100 రోజుల సంస్కరణ కాంగ్ యూయి అనేవాడు 100 రోజుల సంస్కరణ మొదలుపెట్టాడు. సో ఈ విధంగా చైనాలో మిగతా యొక్క వెస్టర్న్ విదేశీయుల యొక్క చొరవ, ట్రేడ్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్, ఫ్రీ యాక్టివిటీస్, మరి క్రిస్టియన్ మిషనరీ యాక్టివిటీస్ ఇక్కడ రావటంతో
అన్ఈక్వల్ ట్రీటీసు జరగటంతో టిఎన్టీసిన్ పెకింగ్ సిన్ సందులు మరి అంతకుముందున్న సందులతోటి చైనా అవహేళన చేయబడటం తోటి జాతీయ భావం పెళ్ళుకి తర్వాత యొక్క విప్లవాలకు ఉద్యమాలకు చైనా దేశము విదేశీయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు విప్లవాలు తలెత్తాయి. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేసి తదుపరి విప్లవాలు ఏమొచ్చినాయి, టైపింగ్ తిరుగుబాటు, తర్వాత బాక్సర్ తిరుగుబాటు, 100 రోజుల సంస్కరణలు, ఇవన్నీ గురించి తదుపరి లెసన్లలో మనం డిస్కస్ చేయబోతున్నాము. అది మనం ఈరోజు ఈ యొక్క లైవ్ ఛానల్లో 3వ యూనిట్ను అన్ఈక్వల్ ట్రీటీస్ ఇట్స్ రిజల్ట్స్ ఆఫ్ నేషనలిస్ట్ జాతీయ భావంతో చైనా విదేశీయులకు వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరగటం, ఆ తిరుగుబాట్లే మనం తదుపరి లెసన్లలో మరి మనం వాటిని గురించి డిస్కస్ చేయబోతాము. ఇది మనం ఈరోజు ముగించినటువంటి యొక్క ఈ లైవ్ ఛానల్.